మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అయితే ఈ శనీశ్వరుడి సంగతి మీకు డౌట్లు ఉన్నాయి ఇంకా? అదే అసలు ఈయన పుట్టుక, ఈయన క్యారెక్టర్ అంటే ఈయన మనస్తత్వం ఏంటి, వాటి గురించి తెలుసుకోవాలని ఒక ఆసక్తి రమ్మగారు. రెండు చాలా సింపుల్ కథ ఇది. సూర్యుడికి సౌమ్యాదేవి అని భార్య ఉండేది. ఆయన సూర్యుడు ప్రచండమైన వేడిమి కలిగినవాడు కదా. ఆవిడకి ఎప్పటికీ ఇద్దరు పిల్లలు కలిగారు, యముడు యమి లేదా యముడు యమున, ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ సౌమ్య ఆవిడ భరించలేకపోయేది ఈ వేడిని, ఎప్పుడు కాలుతూనే ఉండేవాడు నిరంతరం. సూర్యుడు ఏంది నిత్యం అగ్నిగోళం కదా ఆయన. ఆవిడ వేడిని భరించలేక ఎక్కడికైనా వెళ్ళిపోయి సేద తీరాలనుకుంది. ఏం చేసిందట, తన ఛాయ తన నీడని తీసి, నీడని నా బదులు భర్తతోటి ఉండమని నీడని అక్కడ పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది సౌమ్యాదేవి. వెళ్ళిపోయి ఏంటంటే ఆవిడ వేడిని భరించలేక సముద్ర తీరంలో విహరిస్తూ ఉండిపోయింది అనమాట. ఈ ఛాయాదేవి ఇక్కడ ఉండిపోయింది. ఈ ఛాయకి కూడా క్రమంగా సంతానం కలిగారు. ఈ మన శని తపతి ఒక కూతురు కొడుకు కలిగారు. అయితే ఈవిడ ఏం చేసేది, ఏదైనా ఒక సందర్భం వస్తే తన పిల్లల్ని ముద్దుగా చూసుకుని పెద్ద ఆవిడ కొడుకుని ఓ దెబ్బేస్తుండేది. ఏముండి కేకలేసేసరికల్లా ఆయన దుఃఖిస్తూ చిన్నపిల్లాడు అప్పటికి తండ్రికి చెప్పాడు సూర్యుడికి, ఇవి నన్ను కేకలేస్తాను, ఎందుకు నువ్వు ఇట్లా తేడాగా ప్రవర్తిస్తావు, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు, పెద్ద పిల్లాన్ని ఇట్లా అంటున్నావు అని ఆయన తీక్షణంగా చూసేసరికల్లా ఆవిడ బెదిరింది. భయపడేసరికల్లా ఆయనకి బెదురుతోంది, ఎందుకు ఈమె బెదురుతోంది అని ఒక దృష్టి ఆమె మీద సరిగ్గా సారించేసరికి ఈమె సౌమ్య కాదు అని తెలిసిపోయింది. ఆయన ఛాయాదేవని తెలిసిపోయింది. దాంతో ఈయన ఏం చేశాడు, సౌమ్య ఎక్కడుందో చూసుకుని ఆవిడ ఒక గుర్రం రూపంలో సంచరిస్తుంటే అక్కడికి వెళ్ళి ఆమెను శాంతింపజేసి నీతో చల్లగా ఉంటానని ప్రామిస్ చేసి అప్పుడు ఈయన కూడా గుర్రం రూపంలో వెళ్ళాడట అక్కడికి. అశ్విని దేవతలు కలిగారు, గుర్రం ముఖాలు ఉన్నవాళ్ళు, దేవ వైద్యులు అని చెప్తారు వాళ్ళని. ఇప్పుడు ఇక్కడ సౌమ్య ఛాయాదేవికి కలిగిన సంతానమే ఈ శనేశ్వరుడు. అతను స్పీడ్గా నడిచేవాడు కాదు, నిదానంగా ఉండేవాడు. తండ్రికి పెద్దగా నచ్చుబాటు అయ్యేది కాదు. ఈ రవికి శనికి పడదంటారు గ్రహాల రీత్యా కూడా. చంద్రుడికి బుధుడికి పడదు, రవికి శనికి పడదు. తండ్రి కొడుకులు కదా, తండ్రి కొడుకులే కదా, కానీ వీళ్ళిద్దరికి పడదని ఒక మాట చెప్తూ ఉంటారు. పూర్తిగా నాకేం జ్యోతిష్యం వ్యవహారం పెద్దగా తెలీదు, ఏవో చదువుతుంటాం కదా, అప్పుడు కనపడుతూ ఉంటుంది అనమాట. తండ్రి కొడుకే ఈ వారంలో మొదటి రోజుకి ఆయన అధిపతి అయితే చివరి రోజుకి ఈయన అధిపతిగా ఉంటాడు. మనకి హోరాకాలాలని లెక్క పెడతారు. రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా హోరలు మారుతూ ఉంటాయి, రవి హోర శని హోరలు రకరకాల హోరలు. ఆ వారం రోజున మొదటి హోర వాళ్ళదనమాట. ఒక గంట 10 నిమిషాలు ఏదో చిన్న సమయం. ఈ సమయంలో ఈ లైన్ రోజంతా హోరలు మారుతూనే ఉంటాయి. శని హోర అయిన తర్వాత మళ్ళీ రవి వస్తాడు కాబోలు, మరి అంతేగా జరగాలి. శనివారం అయ్యాకే వచ్చింది, నాన్న వెనకాలే కొడుకుంటాడు, అదే కనిపిస్తుంది. అయితే ఇది ఇంతే కదా. ఆ తర్వాత ఈయన గ్రహాలకి అధిపతులుగా వీళ్ళు మారారు. తర్వాత కాలంలో ఈ గ్రహాలు వీటన్నిటినీ సెపరేషన్ జరిగినప్పుడు ఆయన ఒక దానికి అంటే ఈ మానవుల జాతకాల్లో లేదా మానవుల స్థితిగతులలో ఒక స్థితికి ఆయన, ఇంకొక స్థితికి ఈయన అధిపతులుగా మారారు. నువ్వు మానవ జీవితం తీసుకో, పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా అంతా మనకు తెల్లంగా కనపడుతుందా? కనపడదు. ఇవాళ ఇక్కడ ఎక్కడో పూరి గుడిసెలో మారుమూల ఇంత పిల్లవాడు పుడితే వాడు మహారాజు అయిపోతాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే ప్రయాణం ఉంది కదా, ఈ ప్రయాణపు స్థితిగతులు అన్నిటినీ గ్రహాలే నడుపుతాయి. రోజులు నడుపుతాయి, సంవత్సరాలు నడుపుతాయి. మనుషులు నడిపేది ఏముంది? ఈ గ్రహాలు, ఈ రోజులు, ఈ ఋతువులు, తర్వాత ఇవన్నీ కలిసి మనుషుల్ని ఆ వైపుగా ప్రేరేపిస్తాయి. ఈ పేదింటి వాడు ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి ఇక్కడి నుంచి ఈ మధ్యలోది ఆయన ఏదో శ్రమపడ్డాడు, అది చేశాడు, ఇది చేశాడు, అవన్నీ అందరూ చేస్తారు. ఈ పర్టికులర్ వాడే ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లా వెళ్ళిపోయాడు? యోగం. ఆ యోగాన్ని పట్టించేవే ఈ గ్రహాలు, ఈ కాలం. ఇప్పుడు ఈ కాలం ఇవాళ నా పుట్టుక నా మరణం దాకా ఉన్న కాలం, ఇంతకుముందు నేను పుట్టినప్పుడు ఉంది, అంతకుముందు పుట్టినప్పుడు ఉంది, రేపు పుట్టబోయేటప్పుడు ఉంటుంది. కాలమే మన మొదటి పుటక నుంచి మనం ఫస్ట్ ఒక చిన్న చుక్కగా భూమి మీద మొట్టమొదట భగవంతుడు మనని పుట్టించినప్పటి నుంచి తర్వాత మన సంవత్సరాలు మారుతున్న కొద్దికి, మన జన్మలు మారుతున్న కొద్దికి మనతోటే ఉంటుంది. ఆ కాలమే మనకి సాక్షి అంతే.
భగవంతుడు కాలస్వరూపుడు. ఉమ్, ఆయన చూస్తూ ఉంటాడు. నీ కిందటివి ఆ కిందటివి ఆ కిందటివి నువ్వు చేసిన తాలూకు వాటి ఫలితాలని ఈ జన్మలో నువ్వు మారుమూల ఇంట్లో పుట్టినా నిన్ను ప్రైమ్ మినిస్టర్ని చేస్తాయి. ఈ మొత్తానికి సాక్షిభూతంగా ఉన్నటువంటి భగవంతుని యొక్క అవయవాలే ఈ గ్రహాలు, ఈ ఋతువులు, ఉమ్, ఈ సంవత్సరాలు, ఇవన్నీ దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం. అంతే. ఆ మొత్తం చక్రంలో భాగమే శనీశ్వరుడు. అయితే కొన్ని అపోహలో మరి నిజాలో తెలియదు కానీ ఆయన్ని అంటుకోకూడదని, పూజా విధానంలో ఆడవారు కొంచెం దూరంగా ఉండాలని, నల్ల వస్త్రాలే ధరించాలని, ఇలాంటి ప్రత్యేకమైన నియమాలు రావటానికి దీనికి సంబంధించి ఏదన్నా అంటే పూర్వపు అంశాలు ఏమైనా ఉన్నాయా రమ్మగారు? క్రమంగా కాలక్రమంగా ఏమవుతాయంటే జయ, చిన్న చిన్నవి కూడా పెద్ద పెద్దవిగా పరిణమిస్తాయి. ఇప్పుడు స్త్రీలు దూరంగా ఉండాలని చెప్పేది ఏమో మన సింగనాపూర్లో ఆడవాళ్ళు రాకూడదని, అవును, మేమెందుకు రాకూడదని మన వాళ్ళు ఫైట్ చేసి దాన్ని సాధించినట్టున్నారు. ఇవాళ రేపు స్త్రీలు కూడా వెళ్ళొచ్చని. ఉమ్, మొదట్లో వెళ్ళి దగ్గరికి వెళ్ళి చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఒక 4-5 ఏళ్ళ నాడు నేను వెళ్తే ఇక్కడెక్కడో నూనె పోస్తే చాలా గొట్టాల ద్వారా వెళ్ళి అక్కడ పడుతుంది ఆయన మీద. ఉహుం. దగ్గరికి వెళ్ళేది అయితే ఇప్పుడు లేదు. మరి ఆడవారండి? ఎవరు లేరు, ఓకే. అందరూ దూరంగా ఉండేదే. ఏదో పూజారి ఎవరో చేస్తారు. ఇవి ఏంటంటే ఇది పూర్వకాలపు విధానం. అంటే పూజా విధానాలు అవి మగవాళ్లే చేసుకునేవాళ్ళు. అన్ని జాతుల వాళ్ళు పూజలు చేసేవాళ్ళు కాదు ఇది వరకు. ప్రత్యేకంగా ఒక కల్టే పూజ చేసేది. ఉమ్, అందులో ఆడవాళ్ళు ఇల్లు వాకిలి పనులు పాటలతోటి సతమతం అవుతుంటే మగవాళ్ళు ఆ పని చేసేవాళ్ళు. బహుశా అలా వచ్చిందేమో అలా అంటారా? వచ్చింది, అట్లా వచ్చి ఉండొచ్చు. అంతకంటే తీవ్రంగా ఉందని అనిపించదు. అయితే ఏంటంటే ఈయనకి నలుపు ముదురు నీలము ఇష్టం. ఆయనకి నచ్చేలాగా ప్రవర్తించడం అన్న అంశం కోసం నల్లటి బట్టలు చెప్తారు. ఆయనకి సమర్పించేది నల్లటి వస్త్రమే. నువ్వుల నూనె, నువ్వులు సమర్పిస్తారు, నువ్వుల నూనె సమర్పిస్తాము. ఆయనకి ప్రీతి, ఆయనకి నచ్చుతుంది. తైలం ఇష్టం ఆయనకి. తైలం ఇష్టం, నువ్వుల నూనె అంతే. నువ్వుల నూనె ప్రత్యేకం, అందుకని నువ్వుల నూనె సమర్పిస్తారు. ఇప్పుడు అదే, ఇప్పుడు నా దగ్గర నీకు పని ఉంది, నాకు నచ్చింది ఇస్తావా, నీకు నచ్చింది ఇస్తావా? నాకు నచ్చింది ఇస్తే మీరు పని ఎలా చేస్తారు? అదే చేయరు కదా. సేమ్ అదే పాయింట్ ఇక్కడ. ఆయనకి నచ్చినవి ప్రతి గ్రహానికి, ఈ గ్రహానికి బుధుడికి అవునండి. పెసలు, శుక్రుడికి ఇంకోటి, బృహస్పతికి గురువుకి శనగలు, అలా చెప్తారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అని. ఈయనకి నువ్వులు చెప్పారు. ఈయనకి నువ్వులు ఇష్టం. దీంట్లో ఇంకొక విధానం ఒకటి ఉంది. ఈ శనివారం నాడే ఒంటికి నూనె రాసుకొని తలంటి పోసుకోవాలని చెప్తారు. ఉహుం. తైలాభ్యంగనం చేయటం, ఒంటికి నూనె రాసుకొని నూనెని వదిలించుకోవాలి. ఉహుం. నూనెను వదిలించుకోవాలి. తైలాన్ని దానం చేయాలి. తర్వాత తిలలు దానం చేయాలి. నువ్వుల నూనె ఆ రోజున ఎవరి చేతిలో ఇంచి తోటకూర అవి శని అంటారు. అవును. ఇనప వస్తువులు, నువ్వులు, నూనె ఇంకొకరి చేతిలో నుంచి తీసుకోకూడదు. బజార్ వెళ్ళి కొనుక్కోకూడదు. మనం చెయ్యకూడని ప్రతి పనికి కూడా ఉమ్. శని ప్రభావం ఉంటుంది, శని పట్టుకుంటుంది, జనరల్ లాంగ్వేజ్ లో మనం వాడేది. అలా చెప్పి ఆ పనుల నుంచి మనల్ని అవాయిడ్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు కష్టపడాల్సి వస్తావు, నువ్వు కష్టపడతావు. ఆయన పని చేయిస్తాడు నీతోటి. అంతే. నువ్వు ఎక్కువ శ్రమతోటి తక్కువ ఫలితం ఇస్తాడు. నువ్వు శ్రమ పెంచిన కొందికి ఫలితం కనిపిస్తుంది. నువ్వు ఇంత కష్టపడతావు కాబట్టి వద్దంటారు. కష్టాలు ఎక్కువ అవుతాయని. నిజానికి శని చెడ్డవాడని అనడానికి వీల్లేదు. కష్టే ఫలి అనేది నీకు నేర్పిస్తాడు. ఆయన వెళ్తూ మంచి చేసి వెళ్తాడు. అవునంట. నీకు కష్టపడ్డాన్ని నేర్పిస్తే ఉత్తరోత్తర నువ్వు హాయిగా ఉంటావు. ప్రతి జీవి మీద ఆయన ప్రభావం ఉంటుందని వింటాం కదా రమ్మగారు. ఉంటుంది, ప్రతి జీవి మీద ఆయన ప్రభావం ఉంటుంది. ఆఖరికి దేవాధిదేవుడైన పరమేశ్వరుడు కూడా ఈయనకి లొంగిపోయాడని అలాంటి బోల్డని పురాణ గాథలు ఉన్నాయి. ప్రధానమైంది శనివారం నాడు తైలాభ్యంగనం ప్రాక్టీస్ లో పెట్టుకోవాలి ఎవరైనా. దానివల్ల 2 బెనిఫిట్స్ చెప్దాం చూడు. ఇప్పుడు శనికి ప్రభావము అవన్నీ నువ్వు లోన్ అవ్వవు, నీకు లేవు అవేవి. నూనె రాసుకొని స్నానం చేయటం వల్ల ఫ్రెష్ గా అవుతావు. రిఫ్రెష్ ఇంట్లో నుంచి బద్ధకం తగ్గుతుంది. కొవ్వు అక్కడక్కడ ప్యాక్ చేయబడి ఉన్నది మూవ్ అవుతుంది. నువ్వు అలవాటుగా చేస్తావు, శుభ్రంగా ఉంటావు, ఆరోగ్యానికి మంచిది. ఇది మంచిదే కదా. ఆరోగ్యమే మహాభాగ్యం ఇవాళ రోజుల్లో. అవును. కాబట్టి తైలాభ్యంగనం శనివారం నాడు నెత్తికి నూనె పెట్టుకోవటం, చెవిలో కొంచెం నూనె వేసుకోవటం, చిన్నపిల్లలకి ముక్కులో చెవిలో కూడా నూనె వేయటం. మరి చంటి బిడ్డలకి డాక్టర్లు వద్దంటే మానేయండి, కానీ కాస్త పెద్దవాళ్ళకి వేయచ్చు, పర్వాలేదు. చక్కగా బాగా నువ్వుల నూనె ఒంటికి అంటేలాగా మద్దం చేసుకోవటం, సున్నిపిండి పెట్టి చక్కగా దాన్ని వదిలించుకోవటం, బాగా నలుగు పెడితే చర్మం కాంతి దేరుతుంది. దానివల్ల మీకు ఉత్సాహం వస్తుంది, మంచి నిద్ర పడుతుంది. మర్నాడు ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేస్తారు మీరు. మర్నాడు రవి కదా వచ్చేది, రవి నాటికి స్పీడ్ గా ఉంటారు, పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకని ఈ శనివారం నాడు ఇది చేసుకోవాలి. ఇవి మంచి పనులు. ఈ రోజున గనక మనం శని త్రయోదశి నాడు గనక
ఏ చిన్న దైవ కార్యక్రమం చేసినా అది ద్విగుణీకృతమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. కొన్ని వస్తువులు కొనుక్కోకూడదని పెద్దవాళ్ళు చెప్తే ఎందుకు అని అనకుండా మానేస్తే సరిపోతుంది. ఇవి చేయనాయినా అని చెప్పారు, ఎందుకు అని అడద్దు, చేసేయండి. చేసేస్తే వచ్చే మంచి ఏదైనా వస్తుంది, లేకపోతే పనైనా అవుతుంది కదా. శని త్రయోదశి, శనివారము త్రయోదశి విశేషమైనది కాబట్టి ఆ ఒక్క రోజైనా ఈ నెలంతా వెళ్ళలేకపోయినా శివాలయ దర్శనం తప్పనిసరిగా చేయండి. మనకి శని దశ ఉన్నా లేకపోయినా కూడా శివాలయ దర్శనం చేయటము, రుద్రాభిషేకం తీర్చుకోగలిగితే చేసుకోవటం, లేకపోతే కనీసం స్వామిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించుకోవటం, విభూది తీసుకోవటము, దేవాలయంలో ఒక దీపారాధన చేయటం. దానివల్ల ఏవైనా గ్రహ దోషాలు ఉంటే అవి సమసిపోతాయి. శివానుగ్రహం, అఖండమైన ఐశ్వర్యము లభిస్తుంది. శివాలయ దర్శనం అత్యద్భుతమైనది త్రయోదశి నాడు. తప్పకుండా రమ్మగారు. అయితే ఈ శనీశ్వరుని గురించి మరిన్ని పురాణ కథలు ఉన్నాయని ఇప్పుడు ఇంతకు ముందే చెప్పారు మీరు. రాబోయే వీడియోస్ లో 1-2 మనం ప్రెజెంట్ చేద్దామండి. నమస్తే రమ్మగారు. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.